కూల్చేసేందుకు కుట్ర, కాంగ్రెస్ ఫిర్యాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు 7వ తారీఖున. ఈరోజు 12వ తారీఖు. ప్రభుత్వాన్ని పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఇది ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు, బీజేపీకి చెందినటువంటి నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని వెనక, ఈ కామెంట్స్ వెనక వీళ్ళు కోల్చాలనేటువంటి కుట్ర చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు పోయి డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర బొన్నుతున్నారు, ఆ కుట్ర వెనక ఉన్నటువంటి అంశాలను బయటికి తీయండి, ఆ అంశాలకి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది ఈ కుట్రలో అని చెప్పని వారు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఇప్పటికీ ఎవరికి అంతుబట్టనటువంటి అంశం. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 60 స్థానాలు ల్యాండ్ మార్క్ ఎవరికైతే వస్తుందో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా సిపిఐకి ఒక స్థానము, అంటే మొత్తం కలిపి 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సిపిఐ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి వాళ్ళు మంత్రులను కూడా ఎన్నుకున్నారు, మంత్రులు కూడా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారు మొదలుపెట్టి పనిచేస్తూ ఉన్నారు. 30వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి 4వ తారీఖున ఒకరు, 5వ తారీఖున ఒకరు, 6వ తారీఖున ఒకరు, 9వ తారీఖున ఒకరు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం మారిపోతుంది అనేటువంటి అంశాలని పదే పదే మాట్లాడుతున్నారు. మరి 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మరి ప్రభుత్వం కూలితే మరలా ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారా, లేదా మరలా ఎన్నికల కోసం కూలిపోవాలని భావిస్తున్నారా? ఒకటి నెంబర్ 1. లేదు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం పడిపోతే, ప్రభుత్వం పడిపోవాలంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీలో నుంచి కనీసం ఒక 6 సభ్యులు బయటికి రావాలి, అంటే మెజారిటీ అప్పుడు సరిపోదు కాబట్టి పడిపోవాలి. మరి ఈ ప్రభుత్వం పడిపోతే మరి ఎవరు రావాలనుకుంటున్నారు? 39 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటుందా, లేదా 8 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ రావాలనుకుంటుందా, మరి 7 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ రావాలనుకుంటుందా? మరి ఎవరు రావాలనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు రావాలనుకోవాలి కదా. అంటే ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ రావాలి. రావటానికి మరి బీజేపీ ఎంఐఎం కలిసి సపోర్ట్ చేసినా కానీ 54 స్థానాలు అవుతున్నాయి. వీరికి 8, వీరికి 7, 15 + 39, ఏదైనా 54 స్థానాలు అవుతున్నాయి. మరి ఇంకా 6 స్థానాలు కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీలోంచి 6 తీసుకొని వీళ్ళ ముగ్గురు ప్లస్ వాళ్ళు కలిపి కూటమిని ఏర్పాటు చేస్తారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటే దాని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం అదా? లేదు, అసలు ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో నుంచి 21 మందిని తీసుకొని మరి తీసుకొచ్చి కూటమిని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఒక 15 మందిని తీసుకొని బీజేపీనో ఎంఐఎంనో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇక్కడ ఏదో తెలియనటువంటి ఈ రాజకీయం వెనక ఎక్కడో ఒక కుట్ర కోణం జరుగుతుంది. ఆ కుట్ర కోణం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పడగొట్టేటువంటి కుట్ర కోణం దాగి ఉందనేటువంటి దాన్ని ఈరోజు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పోయి డైరెక్ట్గా డీజీపీకి ఫిర్యాదు చేసింది. మరి ఈ అంశం ఇలా జరుగుతుంది అని అంటే దీని వెనక ఎవరైనా పావులు గదుపుతున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని అభ్యర్థులతో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కావచ్చు, ఇతర పార్టీల అభ్యర్థులతో కావచ్చు, ఎవరన్నా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి ఆఫర్ని ఎవరికన్నా ఇస్తున్నారా? ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని ఎవరినన్నా తయారు చేస్తున్నారా? మరి అలా తయారు చేసి దీనికి చేయాల్సినటువంటి కుట్ర కూడా జరుగుతుందా? ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లా. దీని వెనక జరిగినటువంటి అంశం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి అంశాన్ని మాత్రం మాట్లాడుతున్నాను. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీకి రవిగుప్తా గారికి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకుని వారు మాట్లాడిన బయట ప్లే చేయండి.
కడియం శ్రీహరి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఇలా ముగ్గురు కలిసి ఒకే రకమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది ఏం స్టేట్మెంట్ అంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతూ ఉందని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100 గంటలు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం మీరు సంక్షేమ పాలన కోరుకుంటా ఉంది. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజాపాలన స్వీకరించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకునే దద్దమ్మలు దొరల బానిసగతున్న చెప్పుమోసిన కొడుకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సంస్థలపైన అవినీతి మీద సమీక్ష చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు. ఇంకా 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించబోతా ఉంది. పార్టీ అధికారంలోకి రాలేదు అని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల మళ్ళీ ప్రభుత్వం మనదే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూలిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈ రోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రోటెన్ స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము, సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. आज तेलंगाना की जनता को कहना चाहूंगा कि बार बार ये रेवंत रेड्डी जो तेलंगाना राज्य का नया मुख्यमंत्री बना है, ये बार बार ये कह रहा था कि बीआरएस एक है, एमआईएम एक है और बीजेपी एक है. तो मैं आज कांग्रेस के वही मुख्यमंत्री से पूछना चाहूंगा कि आज तुम बताओ कि तुम्हारा और एमआईएम का क्या रिश्ता है. ఇది కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ ఇచ్చింది. ముందు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేదా కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి మాట్లాడినటువంటి దాన్ని బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింది కైలాష్, కాంగ్రెస్ పార్టీ సంబంధించి పిసిసి, అట్లాగే వెంకటేష్, ఇతర నేతలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఏం జరుగుతుంది, లేదా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇతర పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలేంటి. ఇక్కడ ఇందాక తను కైలాష్ మాట్లాడుతూ కూడా కామెంట్ని రైజ్ చేశాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటాన్ని జీర్ణించుకోలేక అనే పదాన్ని కూడా వాడారు వారు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీలో వల్ల, బీజేపీ పార్టీలో వల్ల, లేదా ఇప్పుడు ఎంఐఎం పేరు ఎత్తలేదు వారు, ఈ 2 పార్టీల గురించి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కనపడనటువంటి శత్రువుల ఎవరు అసలు ఈ గేమ్ ఆడుతుంది, ఎవరు దీనికి వెనకాల ఉన్నటువంటి కుట్రకి నాంది పలికింది ఎవరు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఇప్పటివరకు జరిగినటువంటి కామెంట్స్ వెనక, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని వెనక ఉన్న సమాచారాన్ని సేకరించాలంటే ఏం చేయాలి, ఫోన్ సంబంధించినటువంటి డేటాని సేకరించాలి. ఆ ఫోన్ డేటా సేకరిస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరితో మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతోటి ఎవరు బయట నుంచి మాట్లాడారు అనేటువంటి ఒక లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో గనక ఓటుకు నోటు వివాదము రేవంత్ రెడ్డి గారిది అయింది. ఇప్పుడు మరి దీని వెనక కూడా అటువంటి కుట్రలు గనక జరిగి ఉంటే, అటువంటి సంభాషణలు గనక జరిగి ఉంటే, అటువంటి చర్చలు గనక జరిగి ఉంటే ఖచ్చితంగా అది మరొక పెద్ద వివాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే నిప్పు రాదంటారు కదా, మరి అట్లాగే ఇక్కడ ఎక్కడో పొగ ఉంది. ఆ పొగ ఎక్కడుందనేటువంటి దాన్ని కనిపెట్టేటువంటి బాధ్యతని ప్రస్తుతం ఇప్పుడు పోలీస్ శాఖ తీసుకుంది. పోలీస్ శాఖ ఎవరి కంట్రోల్లో ఉంది ప్రస్తుతం? ముఖ్యమంత్రి గారే తన దగ్గర ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇప్పుడు దానిపైన మరింత ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. దీని వెనక ఎవరైనా నిజంగా కుట్రదారులుంటే, పాత్రదారులుంటే, సూత్రధారులుంటే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా 24 అవర్స్లో వాళ్ళ టేబుల్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి నిజంగా అలాంటివి జరిగినాయా, అలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే వీరు పోయి కంప్లైంట్ ఇచ్చారు.
అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్ర కోణానికి నాంది పలికారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఆరోపించి, స్వయంగా కంప్లైంట్ ఇచ్చి, స్వయంగా మీడియాతో మాట్లాడిందంటే అది వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, వారు చేసినటువంటి ఫిర్యాదు కావచ్చు, వారు ఇచ్చినటువంటి అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవకుండా అది జరిగే పని కాదు, జరగదు కదా. ఆయనకి చెప్పకుండా కంప్లైంట్ డీజీపీకి ఇవ్వరు కదా. మరి ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కంప్లైంట్ ఇప్పించారు అని అంటే ఏంటి, ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర కోణం దాగి ఉంది. అది ఆయనకి ఇంటెలిజెన్సీ ఎవరైతే శివధరెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఇచ్చారో వారు ఇచ్చి ఉండొచ్చు రిపోర్టు. దీని వెనక ఉన్నటువంటి అంశానికి సంబంధించిన అంశాలని వారు వ్యక్తం చేసి ఉండొచ్చు. అందుకని జాగ్రత్త పడేటువంటి అంశంలో కావచ్చు, లేక ఎవరైతే ఈ కుట్రకి నాంది పలికారో, అంటే ఏ పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కుట్రకి నాంది పలికారో వారికి సంబంధించిన డేటా తీసుకొని వారి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఆలోచనలు చేసే విధంగా ఈ కంప్లైంట్ ఇప్పించి ఉండవచ్చు. మరి ఇన్ని అంశాలు దీన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉన్నాయి. అంటే ఇది జరుగుతున్నటువంటి అంశాలు గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం రోజుల్లోనే ప్రభుత్వాలను పడగొట్టాలి అనేటువంటి భావన చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందంటే నిజంగా ఇది ఒక పెద్ద సంఘటన, చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటన. మరి ఈ సంఘటనకి ఎవరు కారకులు అనేటువంటిది చూడాలి. ఐసి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏందండి ఐసి గారు, అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం రోజుల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించటం, దానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వటం, ఏంటి ఏదో జరుగుతుంది అనేది అనుమానాలు కలుగుతుంది, ఏదో జరుగుతుంది అనే దానికి చెక్ పెట్టాలనే ఉద్దేశమా, ఏమై ఉండొచ్చు ఐసి గారు? ఖచ్చితంగా వంశీ గారు, ఏదో జరుగుతోంది అనే దానికి చెక్ పెట్టడం కంటే కూడా జరుగుతోంది లేదా ఏదైనా ఒకటి అక్కడ ఒక బేస్ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టడం కూడా ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే మనకు అందరికి కూడా గుర్తుంది ఓటుకు నోటుకు సంబంధించి, ఓటుకు నోటు అది కేవలం ఎమ్మెల్సీగా ఆ రోజు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డి గారు, సరే ఈరోజు పేరు కూడా మనం చెప్తున్నాము, వేం నరేందర్ రెడ్డి గారు పోటీ సందర్భంగా అది జరిగింది అని అనేది ఒక ఆరోపణ ఉంది. అదేవిధంగా ఆరోపణకి బలం చేకూర్చే విధంగా ఆ రోజు వివిధ సందర్భాల్లో టీడీపీకి సంబంధించిన టీడీపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడిన మాటలను రికార్డు చూపించారు వంశీ గారు. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోంది అని అనేది ఇలాంటి ఒక అప్పుడప్పుడు ఇచ్చిన ఏదో అంటే యథాఫలంగానో లేదో క్యాజువల్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఆధారంగా కూడా చూపించారు ఆ కేసుకు సంబంధించి. అప్పుడే అది అయినప్పుడు ఇప్పుడు ఎందుకు కాకూడదు అని అనేది రేవంత్ రెడ్డి అవతల వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని తనే ముందుగా చాలా వేగంగా అడుగులేస్తున్నారా అని అనేది మనకి అనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఒకటి అసలు అక్కడ పోలింగ్ అయ్యి కౌంటింగ్ అయిన వెంటనే కడియం లాంటి పెద్ద మనిషి అలా మాట్లాడడం, దాంతోపాటు ఇటు కిషన్ రెడ్డి అండ్ రాజా సింగ్ వీళ్ళు మాట్లాడడం, అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించి అక్బరుద్దీన్ని ప్రొటెం స్పీకర్గా నియమించినప్పుడు జస్ట్ అది 3 రోజుల ఏర్పాటు మాత్రమే, ఒక్కరోజు అసెంబ్లీకి సంబంధించి, ఆ ఒక్కరోజు కోసం కూడా ఇక ఏముంది ఇక మొత్తం కూడా ఏదో జరిగిపోతుందని ఎంఐఎం సపోర్ట్ కోసం అనేది బీజేపీ మాట్లాడడం. అంటే ఇవన్నీ కూడా రేపు ఒకవేళ ఏదన్నా జరగరానిది జరిగే ప్రయత్నం చేసినా కానీ ఇవన్నీ కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ల కింద పనికొస్తాయి వంశీ గారు. దానికోసమే ఈరోజు డీజీపీకి కంప్లైంట్ చేశారా అనుకోవచ్చు. అందులో ఇంకొకటి పొన్నాల గారు కూడా ఈ మొత్తం ఆరోపణలను కానీ వీటికి బలం చేకూర్చేలాగా పొన్నాల గారు పెట్టిన స్టేటస్, రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తూ ఆయన కేసీఆర్ గారికి నమస్కారం పెడుతున్న సందర్భంగా మా ప్రభుత్వాన్ని కాపాడండి అని అంటే కాదు, మా ప్రభుత్వాన్ని 1 సంవత్సర కాలం పాటు ఉంచండి అని ఆయన వేడుకున్నట్లుగా పెట్టాడు. అంటే అది కేసీఆర్ ఇప్పుడు అది కేసీఆర్ గారి దయతో ఉండిద్ది, ఈ సంవత్సరం మాత్రమే అది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి అన్నట్టుగా పెట్టారు. అంటే దాని అర్థం
తన సొంత పార్టీ అధినేతే, తానున్న పార్టీ అధినేత, అందులో పొన్నాల గారు ఆల్రెడీ మంత్రిగా చేశారు, ఈ పిసిసి అధ్యక్షులుగా చేశారు, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నేత, అదేవిధంగా అత్యంత ఉన్నత విద్యావంతుడు కూడా వంశీ గారు. అలాంటి పొన్నాల గారు అంటే తమ నేతే కూల్చబోతున్నాడని చెప్పకనే చెప్తున్నాడా అని అనేది ఆ స్టేటస్ ద్వారా వచ్చింది వంశీ గారు. అంటే వీళ్ళే ఒక రకంగా మా మీద విచారణ చెయ్యండి అనేలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూల్చడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో నమస్కారం పెట్టి ఏమండి కోల్చొద్దు అని చెప్పని అడిగారు అనేటువంటి విధంగా ఆయన ఆ ట్వీట్ సారాంశాన్ని వ్యక్తం చేసినట్లే. కరెక్టే. అవును. రేపు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా అనొచ్చు వంశీ గారు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పారు, మాకు తెలియదు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పారు కాబట్టి మేము అలర్ట్ అయ్యాము, దీని మీద విచారణ చేయండి అని అనేది వాళ్ళు అనడానికి ఒక గ్రౌండ్ అని అనేది ఇటు నుంచి వచ్చింది వంశీ గారు. సరే, ఇక అంటే మొత్తం మీద ఈరోజు చూస్తే 65 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇన్ కేసు ఒకవేళ అంటే ఇటు ఏదన్నా కూల్చాలనుకున్నా, లేదంటే ఒక 10 మంది అటు పోవాలనుకున్నా, 5 మంది ఇటు వస్తారు. ఎవరు అధికారం ఉన్న వైపే ఎవరైనా కానీ జంప్ చేస్తారు కదా వంశీ గారు. మనం చూసాం 2014లో బీఆర్ఎస్ వైపు వచ్చారు. బీఆర్ఎస్ కూడా ఆ రోజు 63 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందరు కూడా బీఆర్ఎస్ వైపు వచ్చారు. అంటే అధికార పార్టీ వైపు రావాలనుకుంటారు కానీ ఉన్న దాంట్లో అస్థిరపరచాలి అని చెప్పి ఈ రోజున్న పరిస్థితులు, ఎందుకంటే ఎన్నికల్లో ఎంతో చాలా కష్ట నష్టాలు ఓర్చుకొని ఎన్నికలు ఎదుర్కొని శాసనసభలోకి వచ్చినాక ఈ రోజు ఇటు నుంచి అటు పోవాలని అనేది ఎవరు కూడా అనుకోకపోవచ్చు వంశీ. కానీ అలాంటిది ఏదన్నా ఒకవేళ ఇంకెవరన్నా ఏదన్నా చేసినా, లేదంటే ఏదైనా ముందు అడుగు వేయకుండా ముందరి కాళ్ళకి బంధనాల్లాగా ఈ రోజు అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా వస్తూ ఉంది. పొన్నాల లక్ష్మయ్య గారు రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినటువంటి కైలాష్ లాంటి వాళ్ళు కూడా ఒకటే కామెంట్ చేశారు. ఏమని, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వారు ఉండటాన్ని జీర్ణించుకోలేక అనేటువంటి పదాన్ని కూడా వారు వాడారు. అంటే ఏంటి, టార్గెట్ కాంగ్రెసా, టార్గెట్ రేవంత్ రెడ్డా? ప్రధానంగా కేసీఆర్కి అయితే వంశీ గారు టార్గెట్ కాంగ్రెస్ కంటే కూడా టార్గెట్ రేవంత్ అనేది మనందరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఇండియా కూటమి కానీ, లేదంటే ఈవెన్ కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి కానీ ఆ రోజు బీజేపీ కూడా ఆరోపించింది. జనరల్గా దేశమంతా కూడా సెక్యులర్ వర్సెస్ నాన్ సెక్యులర్ అనే ఒక సమీకరణాలు మారుతున్నప్పుడు కూడా ఈ మూడో కూటమి అనేది రావడానికి కానీ అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతాయి అని అనేది ఆ మధ్య కాలంలో, అంటే ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తారు, పొత్తుల్లో పోటీ చేస్తారు అని చెప్పి ఆ మధ్య కాలంలో బాగా వార్తలు వచ్చినాయి వంశీ గారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి వాళ్ళు వచ్చి ఇక్కడ కేసీఆర్ని పొగడ్డము ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే మొత్తం కూడా నాన్ బీజేపీకి సంబంధించిన అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చే ప్రయత్నాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ కి ఆ వేదికలోకి పోవడానికి అడ్డం రేవంత్ రెడ్డి. ఆ ఒక్కడు గనక కాకపోతే అని అనేది ఆ రోజు కండిషన్. కానీ కాంగ్రెస్ అధిష్టానం గాని, రాహుల్ గాంధీ గాని పదే ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండదు అని చెప్పారు, రేవంతే ఉంటాడు అని అనేది చెప్పకనే చెప్పారు వంశీ గారు. అంటే ఇన్ కేసు రేవంత్ రెడ్డి గనక కాకపోతే కేసీఆర్ కి కాంగ్రెస్ తోటి ఈవెన్ సెంట్రల్ లో కూడా ఆ కూటమిలోకి, ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి కానీ, లేదంటే కేంద్రంలో కలిసి పోటీ చేయడానికి కానీ, లేదా అనేక బిల్లులకి మద్దతు ఇవ్వడానికి కానీ వీటన్నిటికీ ఏం అభ్యంతరం ఉండదు వంశీ గారు. ఆ మధ్యకాలంలో బీఆర్ఎస్ అనేది ముందుకు తీసుకొచ్చి బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ రోజు అంతా కూడా అవే కదా వంశీ గారు మాట్లాడింది. బీజేపీ విధానాలకు సంబంధించే మాట్లాడారు. ఆ విధానాలు మంచి కాదు ఈ దేశానికి. అంటే ఎన్ని జరుగుతున్నాయి బానే ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం. అందుకనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు జరిగితే ప్రజలు ఉపేక్షిస్తారంటారా? ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు తిరగబడరా? అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి అందుట్లో తెలంగాణలో ఉద్యమాలకి, చైతన్యాలకి పెట్టింది పేరు. మరి అలాంటిది ఇక్కడ గనక అటువంటి పరిస్థితులు గనక ఏర్పడతాయి అని అంటే ప్రజలు బీఆర్ఎస్ని కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం కావనే ముఖ్యమంత్రిగా ఇచ్చారు. మరి అలాంటిది ఆ ప్రభుత్వాన్ని లేదా ఆ ముఖ్యమంత్రిని పడగొట్టాలి అనేటువంటి కుట్రలు జరిగితే మరి 1983లో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కావా?
ఎస్ వంశీ గారు 100% అవుతాయి వంశీ గారు, 100% అవుతాయి. ఇక్కడ ఇంకొకటి కుట్రలకు సంబంధించి కూడా 100% ఆ కుటుంబం వద్దు అని అనేది ప్రజలు తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డి ఫేస్ మీదే ఈసారి ఎలక్షన్ జరిగింది వంశీ గారు, కాంగ్రెస్కి సంబంధించి. మరోవైపు కేసీఆర్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన సౌత్ ఇండియాలోనే ఈ సాంప్రదాయం లేదు, ఎవరిని 10 ఏళ్లకు మించి ఉంచరు. దాంట్లో భాగంగానే ఇన్నాళ్ళు ఛాన్స్ ఇచ్చాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని అనేది, దాంతోపాటు కొన్ని అసంతృప్తులు జనరల్గా ఉంటాయి కదా వంశీ గారు. అలాంటి వాటిల్లో ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో, డెమోక్రటిక్గా ఆలోచించే తెలంగాణలో ఇలాంటి సంఘటనలు గనక జరిగితే 83 కాదు వంశీ గారు, అంతకు మించే పునరావృతం అవుతుంది వంశీ గారు. ఎస్ అండి, అది మరి అది చూడాలి. కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఆశి గారు, అంటే కేసీఆర్ గారికి అనారోగ్యంగా ఉంది, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు, సరే సర్జరీ చేయించుకున్నారు, సరే సంతోషం. అంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళటం సంతోషం. జనరల్గా గెలిచిన వెంటనే జరిగినటువంటి సంఘటన, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, చంద్రబాబు గారు వెళ్ళారు, బట్టి విక్రమార్క గారు వెళ్ళారు, దామోదర రాజనరసింహ గారు వెళ్ళారు, ఇంకా చూస్తే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, జానారెడ్డి గారు వెళ్ళి అందరూ క్యూ కడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా మంత్రులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కేసీఆర్ గారి పరామర్శకు వెళ్ళటం అనేటువంటిది కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకనంటే నిన్నే వాళ్ళ మధ్య రాజకీయ యుద్ధం జరిగింది. సరే మంచిదే, మనం చాలా సంతోషించాల్సిన అంశం ఏంటంటే పోయి పరామర్శించడం అనేటువంటిది అవసరం, అలాంటిది చేయటం మంచి సాంప్రదాయం. కానీ బీఆర్ఎస్ నేతల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువ క్యూ కట్టి వెళ్ళటం వెనక ఏంటి, ఆయన ఎవరో పొన్నాల లక్ష్మి గారు పెట్టిన ట్వీట్ ఏంది, మరి దానికి సంబంధించి తర్వాత జరిగినటువంటి సారాంశాలు ఏంటి, ఈ అందరూ వెళ్ళి పరామర్శించడం అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. సరే ఇందులో మనం 100% వెళ్ళాలి అనేదాన్ని మనం తీసుకుందాము, వెళ్ళాలి, చూడాలి, పరామర్శించాలి. కానీ దీని మరి పొన్నాల గారి ట్వీట్ మీద ఎవరు మళ్ళీ మాట్లాడలేదు, ఎలాంటివి పెట్టారు, ఇది కరెక్ట్ కాదని కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ అందరూ వెళుతూ ఉంటే చివరికి ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు స్వయంగా బాబు మీరెవరు రావద్దు అని చెప్పే పరిస్థితి వచ్చింది. మీరెవరు రావద్దు, నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది, మీరెవరో పాపం నా మీద అభిమానంతో ప్రేమతో వచ్చారు, చాలా సంతోషం, ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. కేసీఆర్ గారిది, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదు సార్, ఉంది బయట రెడీ చేసుకుని. ఆస్తి గారు ఏమంటారు, అంటే ఏంది అంటే అందరూ వెళ్ళారు దాదాపు. ఇప్పుడు కొత్త క్యాబినెట్ మొత్తం వెళ్ళనోళ్ళు ఎవరిని ఉంటే ఒకరైతే జారిపోయినారు, సీతక్క వెళ్ళలేదేమో, వెళ్ళకపోతే రేవంత్ రెడ్డి గారితో వెళ్ళారు వంశీ గారు. ఫస్ట్ వెళ్ళింది రేవంత్ రెడ్డి, సీతక్క వంశీ గారు. రేవంత్ రెడ్డి, సీతక్క, అది ఇప్పుడు శ్రీబాబు గారు వెళ్ళారు, కోమటిరెడ్డి వారు వెళ్ళారు. వెళ్ళని వాళ్ళు ఎవరు అనేది అర్థం కావట్లేదు. పొన్నాలు అంటున్నా, పొన్నం ప్రభాకర్ వెళ్ళాడు, బట్టి వెళ్ళారు, అందరు వెళ్ళారు వంశీ, అందరు వెళ్ళారు. ఇక మరి అందరికంటే ఫస్ట్ జానారెడ్డి వెళ్ళాడు, జానారెడ్డి గారు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి బాగా పాత రోజుల నుంచి కూడా. ఒకసారి ఆ బయట ప్లే చేయండి, ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్నేదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ, నాకు కానీ, లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి.
మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు. పాపం వారు ఒక మంచి ఉద్దేశంతో ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు, తన ఆరోగ్యానికి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చినటువంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వారు మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వెళ్తుంటే ఆ పార్టీ జిల్లా నాయకులు వాళ్ళు వచ్చి పరామర్శించాలనుకుంటారు కదా. అదేంటి మీరు పోయి మీ నాయకుడిని మీరు పరామర్శించలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ క్యూ కట్టేశారు అని చెప్పని అంటారు కదా. అందుకని పాపం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి మీద ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత అవన్నీ మిగిలిన వాళ్ళకి ఉండవు. మరి ఆయనకే ఆ క్రెడిట్ ఉంటుంది, ఆయన కోసమే తప్పిస్తారు. మరి అలాంటిది అందరూ వస్తున్నారు కాబట్టి పాపం ఆయన ఆ మెసేజ్ ఇచ్చారు అనేది. అంటే ఇప్పుడు అదొక ఆయన చెప్పకపోతే ఏముంది, ఆయన వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇందాక తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి ఏర్పడిందంట. కేటీఆర్ గారు బయటకు వెళ్ళంటారు ఆయన అంటే ఎవరో వేరే పరిస్థితి చూడాల్సింది అంటారు. హాస్పిటల్కి ఎట్లా చూస్తారు, ఎట్లా వెళ్ళగలుగుతారు? అందుకని ఆ ఇబ్బందితోటి పాపం వారు స్వయంగా అంత అనారోగ్యంగా ఉన్నా కానీ ఇబ్బందిలో పాపం వారు వాయిస్ వీడియో మెసేజ్ ఇవ్వటం పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత వారు బయలుదేరి వెళ్ళారు. ఏఎస్సీ గారు అంతే కదండి. పాపం కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ క్యూ కడుతూ ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా నుంచి వచ్చి రావాలి కదా. వంశీ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక బ్యూటీ అదే వంశీ గారు. అంటే కాంగ్రెస్ విధానాలు మనం మెచ్చుకుంటున్నట్లు కాదు, లేదంటే ఇంకొకటి కాదు వంశీ గారు. అదే ఇతర పార్టీలు అయితే ఒక నేత వెళ్ళాలన్నా దానికి ఒక ప్రోటోకాల్, వీళ్ళు వెళ్ళాలి అని అనేది ఒక నిర్ణయం పార్టీ నుంచి, లేదంటే దీనికి సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది వంశీ గారు. కాంగ్రెస్ పార్టీలో అదేం ఉండదు. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకొని రావచ్చు, ఎవరి పరామర్శలు వాళ్ళు చేసుకొని రావచ్చు. ఎవరు అంటే ఒక అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు కదా వంశీ గారు. అది కాంగ్రెస్ కి లాభం అదే, కాంగ్రెస్ కి నష్టం అదే. ఫస్ట్ జానారెడ్డి గారు వెళ్ళారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళగానే బట్టి వెళ్ళాడు, మన పొన్నం ప్రభాకర్ వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారితో పాటు సీతక్క వెళ్ళారు. అంటే మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించమని చెప్పాలి అనో, లేదంటే ఇంకొకటో పార్టీ అధ్యక్షులు చెప్పాలనో ఏమీ లేదు వంశీ గారు. ఎవరికి వాళ్ళు అసలు అంటే రేవంత్ రెడ్డి గారి కంటే ముందు జానారెడ్డి వెళ్ళారు వంశీ గారు. అంటే దాని అర్థం అంటే జానారెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత జానారెడ్డి గారి ఇంటికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అంటే అప్పుడు ఆ కుదరకపోవడం వల్ల తర్వాత వెళ్ళి కలిసినట్లున్నారు. అవును, సీనియర్లు అందరినీ కలుస్తున్నారు వంశీ గారు. అంతకుముందు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి అంటే జానారెడ్డి గారు కాదు, విహెచ్ కానీ వీళ్ళందరూ అర్జెంట్ వీళ్ళు వెళ్ళిపోతేనే పార్టీకి ప్రక్షాళన అవుతుంది అన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మాత్రం సరే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, వాళ్ళు గెలిచారా, ఓడారా, ఒక మూలనున్నారా, ఇంకొక చోట కదా, వాళ్ళందరినీ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తా వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతోటి అన్ని కేక్ కటింగులు చేయిస్తూ వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నారు వంశీ గారు. ఓకే ఎస్ గారు, మరి చూద్దాం. మరి ఏదన్నా కానీ ఈ జరుగుతున్నటువంటి పర్యవసానాలు ఏదైనా కుట్రకోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. కుట్రకోణానికి ఎవరు తెరదీశారు, కుట్రకోణంలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ భాగస్వామ్యం అయిందా, లేదా బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారా అనేటువంటిది ఇప్పుడు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద పడింది. జనరల్గా పోలీసులు మేము ఎవరు ఫోన్ ట్యాపింగ్లు పెట్టమని అంటారు, కానీ మొత్తం లిస్టు డేటాతో సహా అన్నీ వింటారు, చక్కగా అన్ని మెసేజ్లు చూస్తారు, కావాల్సినంత డేటాను సేకరిస్తారు. అలాంటిది కనుక జరిగితే, అలాంటిది కనుక తీయటం మొదలు పెడితే ఏమైనా జరిగి ఉంటే మాత్రం బయటపడేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రభుత్వాలను కూల్చేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మంచివి కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం. కేసీఆర్ గారు కూడా త్వరగా కోరుకోవాలి, ఎందుకంటే ప్రజలందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ సబ్జెక్టు